ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులని విన్నాము కానీ పసరము కన్నహీనుడు పంచముడు ఐదవ వర్ణస్థుడెవరమ్మా సవిత్రి అని గుర్రంజాస్ క్వశ్చన్ చేశాడు. ఒరే నాయన, మీరు చెప్పిన వేదం ప్రకారం ముసలివాడైన బ్రహ్మకి నలుగురు పుట్టారని చెప్పారు మీరు. ఒకవేళ అదే నిజం అనుకుంటే అసలు ముసలోళ్ళకు బ్రాహ్మణులకు ముసలోళ్ళకు పిల్లలు పుడతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన లాజిక్ అక్కడ బ్రహ్మకు పుట్టారట నలుగురు కుమారులు అనలే, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులు. అంటే ముసలోడు అయినటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు అనేది సైన్స్ ప్రకారం. సైన్స్ ఒక ఏజ్లో తర్వాత పిల్లలు పుట్టారు అనేది మనకు తెలిసినది. అందుకే మీరు అబద్ధం చెప్పారు, తప్పు చెప్పారు. మీరు చెప్పిన అబద్ధం ప్రకారమే కాసేపు ఆలోచిస్తే ముసలివాడైన బ్రహ్మకు నలుగురు కుమారులు పుట్టారు. మరి పంచముడు ఎవరమ్మా సవిత్రి అని అడిగాడు. ఈ ఐదో వర్ణస్సుని క్రియేట్ చేశారు.